హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. 90s వెబ్ సిరీస్తో గట్టిగా కంబ్యాక్ ఇచ్చిన శివాజీ గారు 20 సంవత్సరాల తర్వాత లై గారితో కలిసి సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని సినిమాతో మన ముందుకు వచ్చారు. మరి ఈ వింటేజ్ కోంబో ఈసారి ఏ రేంజ్లో ఎంటర్టైన్ చేసిందో చూద్దాం. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక క్లీన్ అండ్ సేఫ్ డార్క్ క్రైమ్ థ్రిల్లర్. మన రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాకి కాస్త తెలుగు సినిమా స్టైల్ ట్విస్ట్లు, కొంచెం కామెడీ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో ఇదే ఆ సినిమా. స్టోరీ పరంగా చూస్తే మనకి కొత్తగా ఏం అనిపించదు, కానీ ఆ క్యారెక్టర్స్ని డిజైన్ చేసిన విధానం మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టార్టింగ్లో హీరో హానెస్ట్ క్యారెక్టర్, సుపనాతితనంతో ఉండే పెళ్ళాం, ఇంకా ఆ రీల్ స్పీచ్ ఉన్న కొడుకు, ఈ ముగ్గురి మధ్య వచ్చే సీన్స్ చాలా న్యాచురల్గా నవ్విస్తాయి. శివాజీ గారు అండ్ లయ మధ్య కెమిస్ట్రీ మాత్రం సూపర్. అసలు 20 years గ్యాప్ వచ్చినట్టు ఎక్కడా అనిపించదు. సినిమా రియల్ ట్రాక్లోకి ఎక్కేది ఎప్పుడంటే ఆ ఎస్ఐ మర్డర్ తర్వాత. ఒకవైపు ఆ డెడ్ బాడీని ఎలా మాయం చేయాలి అని హీరో ప్లాన్ చేస్తుంటే, ఇంకోవైపు ఎమ్మెల్యే ₹1 కోటి బ్యాగ్ కోసం హీరో వెంట పెడడం. ఈ టెన్షన్ని డైరెక్టర్ బాగానే మెయింటైన్ చేశారు. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర వచ్చే ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్ మీద కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కానీ కాస్త స్లో పేస్డ్గా సాగడం వల్ల మధ్యలో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అయితే మధ్యలో వచ్చే ఆలీ ట్రాక్ మాత్రం మంచి రిలీఫ్ ఇస్తుంది. పెర్ఫార్మెన్స్ వైజ్ శివాజీ గారు తనకి అలవాటైన న్యాచురల్ స్టైల్తో ఇరగదీశారు. ధనరాజ్ క్యారెక్టర్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. లాస్ట్లో బండ్ల గణేష్ పాయా సాంగ్ మాత్రం గట్టి జోష్ ఇస్తుంది థియేటర్లో. ఓవరాల్గా టెక్నికల్గా విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్గా ఉన్నాయి. స్టోరీలో ఇంకొంచెం కొత్తదనం ఉంటే ఇంకా బాగుండేది, కానీ ఉన్నదానిలో డైరెక్టర్ సుధీర్ శ్రీరామ్ ఎంటర్టైనింగ్గానే హ్యాండిల్ చేశారు. ఫైనల్ టచ్ ఏంటంటే సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసనే. కొత్త కథ లేకపోయినా శివాజీ గారు అండ్ లయ కెమిస్ట్రీతోనే మేనేజ్ చేశారు. మీరు వీకెండ్లో చిల్ అవ్వడానికి ఒక లైట్ హార్టెడ్ క్రైమ్ కామెడీ చూడాలి అనుకుంటే ఒక లుక్ వేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ పర్ఫెక్ట్ ఫ్యామిలీ వాచ్ ఫర్ ఏ ఫ్యూ లాఫ్స్ అండ్ ఏ బిట్ ఆఫ్ థ్రిల్. మరి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో మరి కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. మా బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.